నమస్తే. దేశ రక్షణ కోసం మా ప్రాణాలు తెగించి మేము అక్కడ సరిహద్దులో విధులు నిర్వహిస్తుంటే గ్రామాల్లో మాత్రం కులపరంగా అలాగే ప్రాంతాల పరంగా మాత్రం అక్కడ చాలా ఇబ్బందులు అవుతుందని కూడా చాలామంది ఈ మధ్యకాలంలో సైనికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరైతే మాత్రం ఏకంగా ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. ఇదే నేపథ్యంలో తోట రమేష్ గారు మనతో ఉన్నారు. జూనియర్ కమిషన్ ఆఫీసర్ ప్రస్తుతం మనతో ఉన్నారు. వారు ఎందుకు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, వారికి అయిన సమస్య ఏంటి, అసలు పోలీస్ కంప్లైంట్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, ఎందుకు అసలు పోలీస్ ఆఫీసర్లకు కూడా కృతజ్ఞత చెప్పాల్సి వచ్చింది, అసలు జరిగిన పరిస్థితి ఏందో ఆయన మాటల్లో తెలుసుకుందాం. అసలు ఏం జరిగింది సార్? ఎందుకు మీరు సెలవుల్లో పర్టికులర్గా రావడానికి కారణం ఏంటి, ఎందుకు మీరు కేసు ఫైల్ చేశారు, ఎక్కడ మీరు అసలు మీ ప్రాపర్ ఎక్కడ? ముందుగా తెలంగాణ ప్రజలకు, మీడియా మిత్రులకు జై హింద్, జై భారత్. నా పేరు తోట రమేష్. నేను గత 28 ఇయర్స్ నుంచి కార్గిల్ వార్ నుండి ఆపరేషన్ సింధూర్ వరకు దేశ సేవ చేయడానికి నాకు భాగ్యం జరిగినందుకు నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. మా సొంత తమ్ముడు కూడా సైనికుడే. వాడు ప్రస్తుతం బార్డర్లో టెర్రరిస్టులతో పోరాడుతున్నాడు. ఈ నేపథ్యంలో ఒక విషయం జరిగింది మా ఊళ్ళో. మా అమ్మ ఏడ్చుకుంటూ నాకు ఫోన్ చేస్తుంది మేము బార్డర్లో ఉన్న సమయంలో. ఏమని, మన కుల సంఘంలో సభ్యత్వం గురించి 63,000 కట్టమంటున్నారని. నేనన్నా సరే వాళ్ళకి సమయం అడుగు, ఒక రోజు అంటే వాళ్ళు సమయం ఇవ్వకపోతే వేరే దగ్గర నుంచి తెచ్చి 63,000 కట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో గంట లేట్ అయిపోయింది. ఎందుకోసం అంటే మా పరిస్థితులు ఎలా ఉంటాయి బార్డర్లో. ఇప్పుడు మా అమ్మ నేను అడగాలి కదా. ఒక ముసలామె వృద్ధురాలు, 63 సంవత్సరాల వృద్ధురాలు. ఆ వృద్ధురాలు నిలబెట్టి వాళ్ళు తాగి చాలా హింసించడం జరిగింది. అప్పుడు నేను ఆ ఒక్క వ్యక్తి ఎవరైతే ఎక్కువ హింసించాడో మా అమ్మని, ఆ ఒక్క వ్యక్తికి నేను ఒక చిన్న మెసేజ్ చేయడం జరిగింది. ఏమని, వాట్సాప్లో నేను సంఘంని ఎవరిని తిట్టలే, ఎవరిని ఏమలే మా సంఘంని. అతనికి ఏం మెసేజ్ చేశానంటే, సరిహద్దుల్లో ఉన్న సైనికుల తల్లిపైకి మద్యం తాగి దూషించడం నేరం, విలువలేని జీవితం ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అని నా ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది ఒక వ్యక్తికి. అతను దాన్ని మళ్ళీ 3వ రోజు ఆ విషయాన్ని ఒక 4 వ్యక్తులు కక్షతో ఆ విషయాన్ని పెద్దగా చేసి మిగతా వారందరినీ రెచ్చగొట్టి మళ్ళీ సంఘం కూర్చోబెడతారు. ఆ సంఘం 100 మంది సంఘం కూర్చోబెడతారు. ఆ 100 మంది ముందు మా అమ్మని, ఎవరైతే బార్డర్లో ఉన్న సైనికుడు ఆయన భార్యని నిలబెట్టి పొద్దున 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పంచాయతీ చేస్తారు. 2 లక్షల రూపాయల జరిమానా డిమాండ్ చేస్తారు. మా అమ్మ, మా తమ్ముడి భార్య కాళ్ళు కడుపులు మొక్కంగా వాళ్ళు లాస్ట్కు 5,000 రూపీస్ ఫైన్ తీసుకోవడం జరిగింది. 50,000 రూపాయల మద్యం తాగడం జరిగింది. ఆ 50,000లో 166 కోటర్లు, 34 బీర్లు, 94 కూల్ డ్రింక్స్, ఇంకా చాలా ఇతర ఖర్చులు, మొత్తం 55,000 రూపీస్ మాకు ఫైన్ వేయడం జరిగింది. మేము కట్టము అంటే మళ్ళీ నెక్స్ట్ రోజు సంఘం కూర్చుంటాం, మళ్ళీ మేకలు వస్తాం, మొత్తం ఖర్చు అంతా మీ మీద వేస్తామని దౌర్జన్యం చేయడం జరిగింది. ఆ సమయంలో మాకు నేషన్ ఫస్ట్, తల్లి భార్య తర్వాత. మా ట్రైనింగ్, ఇండియన్ ఆర్మీ ట్రైనింగ్ ఏంటంటే దేశం ఫస్ట్, తర్వాత తల్లి, తర్వాత భార్య. ఆ నేపథ్యంలో ఆ దేశంలో మన బార్డర్లో జరుగుతున్న ఉద్రిక్తన దృష్ట్యా ఉంచుకొని నేను అమ్మకి చెప్పిన, అమ్మ మనకు ఈ విషయం ఇప్పుడు పక్కకు పెట్టేసి, ఇది మనకు చిన్న ఇష్యూ, పెద్ద ఇష్యూ బార్డర్, మనకు 55,000 ఇచ్చేసి అని. ఆ 55,000 కూడా 63,000 మెంబర్షిప్, 55,000 అమౌంట్ మొత్తం చెల్లించడం జరిగింది. చెల్లించిన తర్వాత ఈ ఆపరేషన్ సింధూర్ అయిపోయిన మధ్యలో చిన్న సీజ్ ఫైర్ కావడం వల్ల మా ఆఫీసర్తో రిక్వెస్ట్ చేసి అక్కడ నుంచి లెటర్ తీసుకొని మన డీజీపీ గారికి అపాయింట్మెంట్ కోరడం జరిగింది. నా సంతోషమైన విషయం ఏంటంటే డీజీపీ గారు అడగగానే వితిన్ 2 అవర్స్లో నాకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. నాతో పాటు మా యొక్క ప్రెసిడెంట్, అఖిల భారతీయ ప్రెసిడెంట్ కర్నల్ శ్రీనివాస్ గారు అండ్ జనరల్ సెక్రటరీ సుబేదార్ మేజర్ స్వామి గారు అండ్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ సిద్దిపేట్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ సురేందర్ గారు నాకు హెల్ప్ చేయడం జరిగింది. మేము అందరం కలిసి డీజీపీ ముందు మా యొక్క ప్రాబ్లమ్ని రిప్రజెంట్ చేయడం జరిగింది. మా డీజీపీ సార్ ఇమీడియట్లీ 24 అవర్స్లో యాక్షన్ తీసుకోవడం కూడా జరిగింది. ఇందుకోసం సహకరించిన మా జగిత్యాల జిల్లా ఎస్పీ అనిల్ సార్కు, మరియు మా మెట్పల్లి డిఎస్పీ రాములు సార్కి అండ్ సిఐ గారికి, మా ఇబ్రహీంపట్నం ఎస్ఐ అనిల్ గారికి మా ఇండియన్ ఆర్మీ తరపున పేరున ధన్యవాదములు. ఇక ఇటువంటి విషయం ముందు ఎవరికి జరగకుండా ఉండాలని నా పోరాటం. ఇది నాకు జరిగిందని నేను ఏదో నాకు న్యాయం జరిగిందని వెళ్ళిపోవట్లేదు. ఇట్లా ఈ రోజు మీడియా ముందు ఎందుకు వచ్చిందంటే, అంటే ఎలాంటి న్యాయం జరిగింది? మీరు ఆల్రెడీ ఫైన్ కట్టారు, ఆ తర్వాత మెంబర్షిప్ డబ్బులు కట్టారు, ఆ తర్వాత అంతా అయిపోయిన తర్వాత కేసు పెట్టారు. అంతకన్నా ముందే వీళ్ళను సంప్రదిస్తే అసలు ఈ పరిస్థితి ఉండకపోయేదిగా, లేకపోతే ఇప్పుడు ఏం జరిగింది అసలు ఈ కేసు పెట్టడం ద్వారా అసలు మీరు ఏం సాధించారు? కేసు పెట్టడం వల్ల మేము చట్టరీత్యా వెళ్ళడం జరిగింది. చట్టరీత్యా వాళ్ళని ఎఫ్ఐఆర్ బుక్ చేసి 13 మంది పైన కేసు పెట్టడం జరిగింది. కేసు వాళ్ళ రిమాండ్ చేసే ముందు కూడా వాళ్ళకు ఛాన్స్ ఇవ్వడం జరిగింది. మా డిఎస్పీ సార్ అండ్ సిఐ సార్
ఎస్ఐ గారు 3 సార్లు వెళ్ళి సంఘంని మళ్ళీ 100 మందిని కూర్చోబెట్టి వాళ్ళకు కౌన్సిలింగ్ చేయడం జరిగింది. మీరు చేసింది ఏం తప్పు, మీరు ఎంత పెద్ద తప్పు చేశారని. కానీ వాళ్ళు దాన్ని అర్థం చేసుకోక 90 మంది అర్థం చేసుకుంటున్నారు మా మా సొసైటీలో. మిగతా ఒక 10 మంది మాత్రమే మళ్ళీ వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళని మిస్గైడ్ చేసి మళ్ళీ ఒక దగ్గర తీసుకొస్తున్నారు వాళ్ళని. అట్లా 3 సార్లు కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ఇక వీళ్ళు మారేటట్లేరని ఆ 10 మందిని రిమాండ్ చేయడం కూడా జరిగింది. అందుకోసమే ఇటువంటి అలా శిక్షించడం వల్ల ఇంకా వేరే సంఘంలో ఇట్లా జరగకుండా తెలంగాణలో ఏ ఆడబిడ్డకు ఏ కన్నతల్లికి ఇట్లా అన్యాయం జరగకుండా ఈ శిక్షని గురించి వాళ్ళకి తెలిస్తే వాళ్ళు భయపడి మళ్ళీ ఇలా చేయరని నా యొక్క ఆవేదన. మీరు అంత విధుల్లో మీరున్నారు, మీరు సరిహద్దులు, దేశ రక్షణ ఎప్పుడు కూడా ప్రాణాలు తెగించి మీరుంటారు. కానీ ఫీల్డ్ లెవెల్లో అలాగే గ్రామ స్థాయిలో కుటుంబ లెవెల్లో ఇలాంటి పరిస్థితులు వస్తాయని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారా? ఇలాంటి సందర్భాలు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. ఎందుకంటే గత 28 సంవత్సరాల నుంచి మా విలేజ్లో ఎవరిపై కేసులు పెట్టలే, ఎవరితో గొడవ పెట్టుకోలే. ఇంకా 10 మందికి సహాయం చేశాం మనం. 10 మందికి ఏ విషయంలో ఉన్న ఆర్థికంగా కానీ ఇంకా ఏదన్నా పోలీస్ స్టేషన్లో కేసుల విషయంలో కానీ చిన్న చిన్న విషయాలలో నేను నిలబడి ఒక పెద్దన్నలాగా ఒక తండ్రిలాగా మా విలేజ్లో నిలబడ్డా. కానీ ఒక్క 4-5 ఈర్ష్యతో ఇదంతా చేయడం జరిగింది, ఈర్ష్యతో అంతే. కాబట్టి ఈ మిగతా వ్యక్తులు కూడా ఆ విషయాన్ని అర్థం చేసుకొని వాళ్ళకు భయపడక బయటకు వచ్చి ఈ న్యాయం అయింది అన్యాయమైంది తెలుసుకొని అందరికీ న్యాయం చేయాలని, మిగతా ఏ తెలంగాణలో ఏ ఆడబిడ్డకు ఏ కన్నతల్లికి ఇటువంటి అన్యాయం జరగకుండా చూడాలని నా విజ్ఞప్తి. చివరిగా చెప్పండి, సైనికుల పట్ల ప్రజలకు ప్రభుత్వాలకు ఎలాంటి బాధ్యత ఉండాలి, ఎలాంటి గౌరవం కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది? ఈ సందర్భంలో మీ యొక్క ఇన్సిడెంట్ నేపథ్యంలో కూడా అందరికీ ఎలాంటి మెసేజ్ ఇవ్వదలుచు? నా ఒకటే మెసేజ్ ఏంటంటే, ఒకప్పుడు కార్గిల్ యుద్ధంకు పోయేటప్పుడు మేము ట్రైన్లో వెళ్తున్నప్పుడు మాకు స్టూడెంట్స్ కానీ అందరు కానీ రాజకీయ నాయకులు వచ్చి ఫ్రూట్స్ ఇవ్వడం, పూలదండలు ఇవ్వడం చాలా ఎంకరేజ్ అనిపించింది. అప్పుడు చాలా హ్యాపీగా మేము యుద్ధంలో పోరాడాం. అంటే ఒక 26 జనవరికో 15 ఆగస్టుకో కార్గిల్ యుద్ధం జరిగినప్పుడు లేకుంటే ఆపరేషన్ సింధు జరిగినప్పుడు మాకు విలువ ఇవ్వడమే కాదు, మాకు ఏదైతే బయట దేశాలలో కూడా ఒక యూనిఫామ్ మీద సైనికుడు వచ్చినప్పుడు లేచి నిలబడి సైలెంట్ కొడతారు. మాకు కావాల్సిందే రెస్పెక్ట్. మేము దేశం కోసం మా కుటుంబాలని మా ఫ్యామిలీని మర్చిపోయి మేము దేశం కోసం అక్కడ మా 12 నెలల్లో 9 నెలలు అక్కడనే గడిపి మా లైఫ్ అంతా అక్కడనే, మా యంగ్ లైఫ్ అంతా మొత్తం అక్కడనే త్యాగం చేస్తున్నాం. కాబట్టి మాకు కావాల్సింది విలువ, రెస్పెక్ట్. ఆ రెస్పెక్ట్ మీరు ఏ రకంగా ఇస్తారు అనేది ప్రభుత్వం మీద ఆధారపడి ఉంటుంది అంతే. చనిపోయిన తర్వాత ఎక్సాగ్రేషను, చనిపోయిన తర్వాత 5 ఎకరాల భూమి కాదు, మేము బతికున్నప్పుడు మాకు ఆ విలువ కావాలా, అది మేము ప్రభుత్వం నుండి కోరుకునేది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, చనిపోయిన తర్వాత సైనికులకు నష్టపరిహారం కాదు, ఎక్స్గ్రేషియా కాదు, మాకు అలాంటి గౌరవం కాదు, బతుకున్నప్పుడు మాకు గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత ప్రజలపై ఉంది, అలాగే ప్రభుత్వాలపై ఉంది. ప్రాణాలకు తెగించి మేము మాత్రం సరిహద్దులో మేము అక్కడ యుద్ధం చేస్తుంటే గ్రామాల్లో కుటుంబాల విషయంలో మాత్రం ఇక్కడ వివక్ష కొనసాగుతుంది, కులాల పేరుతో మతాల పేరుతో. ఇప్పటికైనా ఈ పద్ధతి మారాలి, గౌరవించడం నేర్చుకోవాలి. అదే మేము సమాజం నుండి కూడా కోరుకునేదంటూ కూడా తోట రమేష్ గారు ఆర్మీ ఆఫీసర్ ఆవేదన వ్యక్తం చేసిన సందర్భం అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సూరిబాబుతో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.